ఫాస్ట్ అంటే ఏంటి, ఏం చేస్తుంటారు? హెచ్ ఫాస్ట్ అంటే హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్విలెన్స్. కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి, నిర్మూలన చేయడానికి డెడికేటెడ్ టీమ్. సరే, ఇప్పటి వరకు హెచ్ ఫాస్ట్ టీమ్ ఎక్కడెక్కడ రైడ్స్ చేశారు, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ని పట్టుకున్నారు? ఇప్పటి వరకు అన్ని చోట్ల మన మొత్తం హైదరాబాద్ సిటీ పోలీసులో 7 జోన్స్, ఈ అన్ని 7 జోన్స్లో ఇప్పటి వరకు రైడ్ చేయడం జరిగింది. మన కరెంట్ ఫోకస్ హైదరాబాద్ సిటీ ఉంది. ఏ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా కల్తీ అవుతున్నాయి? మిల్క్ ప్రొడక్ట్స్లో పనీర్ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు, కర్డ్ కావచ్చు, చాలా కల్తీ జరుగుతుంది. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే ఎక్కడైనా కల్తీ ఆహారం బయటపడినప్పుడు మీరు జస్ట్ కేసు బుక్ చేస్తున్నారా, లేదంటే సీరియస్ యాక్షన్ ఏదైనా ఉంటుంది? 5 స్టార్ హోటల్ వారు అక్కడ కూడా అడల్టరేటెడ్ ఫుడ్ యూజ్ చేస్తున్నారు. అదే ఐటమ్ ప్రిపేర్ చేసి జనరల్ పబ్లిక్ కు సేల్ చేస్తున్నారు. సప్లై చైన్ లో మెయిన్ ప్లేయర్ ఎవరు ఉన్నారు, వాళ్ళపైన ఈ ఫోకస్ ఉంది. మల్టీనేషనల్ బ్రాండ్స్ లో కూడా కల్తీ అనేది జరుగుతుంది. లేబుల్ మీద ఒకటి కనిపిస్తుంది, లోపల చూస్తే ఇంగ్రీడియంట్స్ వేరుగా ఉంటున్నాయి. కొంతమంది ఎక్స్పైర్ ఐటమ్ పైన కూడా మళ్ళీ రీప్యాకేజింగ్ చేసి మళ్ళీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ పెడుతున్నారు. ఎస్పెషల్లీ ఈ కేసెస్ లో మన చిట్టింగ్. సమ్మర్ అనగానే మనకి మ్యాంగోస్, వాటర్ మెలాన్ గుర్తొస్తాయి. అయితే ఈ సమ్మర్లో ఈ వాటర్ మెలాన్ రెడ్గా అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం, అలాగే మ్యాంగోస్ కోసమేమో రైప్ అవ్వడానికి, త్వరగా అవి పండడానికి కెమికల్స్ వాడడం లాంటివి చేస్తున్నారు. అలాగే బనానాస్ విషయంలో కూడా చేస్తూ ఉన్నారు. మరి వీటికి సంబంధించి మీ యాక్షన్ ఎలా ఉంటుంది? అవును, ఇది సమ్మర్ అంటే ఈ కోల్డ్ ప్రోడక్ట్స్, ఫ్రూట్ ప్రోడక్ట్స్లో చాలా హెవీగా మార్కెట్ ఉంది. సో లాస్ట్ వీక్ మేము ఒక స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్లో ఆల్మోస్ట్ 8 to 10 గోడౌన్ పైన, మ్యాంగో గోడౌన్స్ పైన కూడా రేడ్ చేయడం జరిగింది. దీంట్లో అబ్జర్వేషన్ అంటే మ్యాంగో తొందరగా రైపనింగ్ చేయడానికి వాళ్ళు కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు. తర్వాత ఇది బనానా కావచ్చు, తర్వాత వేరే ఫ్రూట్స్ కావచ్చు, దీంట్లో కూడా వాటర్ మెలన్లో ఇంజెక్షన్ పెట్టడం, అది చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో దీనిపైన ఫోకస్ పెట్టి లాస్ట్ వీక్లో చాలా రేడ్ చేయడం జరిగింది. దీంట్లో మన అబ్జర్వేషన్ అంటే ఒకటి, మ్యాంగో రైపనింగ్ కోసం కాల్షియం కార్బైడ్ యూజ్ చేస్తారు. సో ఇప్పుడే అది రీసెంట్ కేసెస్ లేదు, బట్ ఈ కాల్షియం కార్బైడ్ చాలా డేంజరస్ ఉంది. ఆ కాల్షియం కార్బైడ్ యూజ్ చేసిన తర్వాత మన పబ్లిక్లో క్యాన్సర్ లాగా డిసీజ్ రావడానికి కూడా అవకాశం ఉంది అది. సో పాత లాస్ట్ 2-3 ఇయర్స్లో మేము కొన్ని కేసెస్ బుక్ చేశాము, బట్ ఇప్పుడే రీసెంట్గా మన ఈ కాల్షియం కార్బైడ్ సంబంధించి కేసు దొరకలేదు. బట్ వేరే కేసెస్ లైక్ ఇథిలిన్ రైపనర్, ఈ మ్యాంగో రైపనింగ్ చేయడానికి ఈ ఎఫ్ఎస్ఎస్ఐ ఈ ఇథిలిన్ రైపనర్కి అలౌ చేశారు. ఈ ఇథిలిన్ రైపనర్ ఒకటి శాషెట్ మీరు 10 kg మ్యాంగోలో యూజ్ చేయాలి. బట్ మేము అది రేట్ చేసాము కాబట్టి మన అబ్జర్వేషన్ అంటే ఒక 10 kgలో వాళ్ళు ఈ ఫ్రూట్ వెండర్స్ 3-4 శాషెట్ యూజ్ చేస్తున్నారు. సో ఆక్వా ఓవర్డోస్ ఇస్తే అది కూడా ప్రాబ్లమాటిక్ ఉంది. తర్వాత ఈ ఇథిలిన్ రైపనర్ డైరెక్ట్లీ ఫ్రూట్స్తో కాంటాక్ట్తో పెడితే తర్వాత కూడా ప్రాబ్లం ఉంది. సో దీని గురించి చాలామంది మ్యాంగో వెండర్స్లో నాలెడ్జ్ లేదు, అవేర్నెస్ లేదు. సో మన సైడ్ నుంచి ఈ స్ట్రీట్ వెండర్స్, ఫ్రూట్ వెండర్స్కి అందరికీ పిలవడం జరిగింది. ఇక్కడ ఒకటి అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెట్టడం జరిగింది. ఈ 10 kgలో మీరు ఒకటే ఇథిలిన్ రైపనర్ శాషెట్ యూజ్ చేయాలి, ఆక్వా యూజ్ చేస్తే మీ పైన యాక్షన్ చేస్తాము, అది కూడా చెప్పడం జరిగింది. సో ఈ టైప్ కేసెస్లో కూడా మన ఫోకస్ ఉంది. అది మనం సమ్మర్లో ఫ్రూట్ జ్యూసెస్, అలాగే కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తీసుకుంటాం. ఈ ఫ్రూట్ జ్యూసెస్లో, కూల్ డ్రింక్స్లో కూడా చాలా కలర్స్ యాడ్ చేస్తూ ఉన్నారు, యాడెడ్ ఫ్లేవర్స్ ఉంటున్నాయి, రకరకాలైన ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నారు. వాటి మీద మీరు ఎలా ఫోకస్ చేయబోతున్నారు? ఎస్, మన ఫీల్డ్ ఆఫీసర్స్ తర్వాత పబ్లిక్ నుంచి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ ఫ్రూట్ జ్యూస్లో కెమికల్ యూజ్ చేస్తారు, తర్వాత పౌడర్ యూజ్ చేస్తారు. దీనిపైన కూడా మన నిఘా ఉంది. తర్వాత రీసెంట్గా ఐస్ క్రీమ్ పైన ఆల్మోస్ట్ 10 కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఐస్ క్రీమ్లో కూడా చాలామంది సింథటిక్ కలర్ మిక్స్ చేయడం, తర్వాత ప్రొహిబిటెడ్ ఐటమ్ మిక్స్ చేయడం, ఎక్స్పైర్డ్ మిల్క్ పౌడర్ మిక్స్ చేయడం, అది కొంచెం చాలా వైట్నెస్ రావడానికి కాస్టిక్ సోడా మిక్స్ చేయడం, అలాంటి కేసెస్ కూడా మేము బుక్ చేశాము ఐస్ క్రీమ్ పైన. సో అదేవిధంగా మన ఈ ఫ్రూట్స్ పైన కూడా రెగ్యులర్గా మన వాచ్ ఉంది. సో ఈ మొత్తం సమ్మర్లో మన టీం యాక్టివ్గా పని చేస్తున్నారు. పబ్లిక్ సైడ్ నుంచి కూడా దీని సంబంధించి ఏదైనా కంప్లైంట్ వస్తే దీనిపైన కూడా యాక్షన్ చేస్తాము.
ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అనేది కూడా బాగా ట్రెండ్ అవుతోంది సార్. ఆర్గానిక్ అనగానే ఎంత ఖర్చు పెట్టైనా మనం కొనడానికి రెడీగా ఉంటున్నాం. ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్, గ్రీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి చాలా ఉంటున్నాయి అన్నమాట. అయితే మరి ఆర్గానిక్ ఫుడ్ విషయంలో జరుగుతున్న ఆహార కల్తీని అరికట్టడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎస్, అది మన ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ చెప్పి చాలామంది మార్కెట్లో సేల్ చేస్తున్నారు. సో దీనిపైన కూడా మన ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా కలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఈ నార్మల్ వెజిటేబుల్స్లో కూడా మన సిటీ పోలీస్ సైడ్ నుంచి కూడా జనరల్ పబ్లిక్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కూడా ఈ నార్మల్ వెజిటేబుల్స్లో కూడా ఓవర్డోస్ పెస్టిసైడ్ యూజ్ చేస్తున్నారు ఫార్మర్స్. సో ఈ ఓవర్డోస్ పెస్టిసైడ్ యూజ్ చేసిన తర్వాత ఈ మార్కెట్లో సేల్ చేయడం అది కూడా డేంజరస్ ఉంది. సో అలాంటి వెజిటేబుల్స్ కూడా మీరు ఇంటికి పోయిన తర్వాత వామ్ వాటర్లో కొంచెం క్లీన్ చేయాలి. వామ్ వాటర్ దీంట్లో కొంచెం సాల్ట్ మిక్స్ చేసి క్లీన్ చేయాలి. సో మ్యాక్సిమం పెస్టిసైడ్ పోతుంది అది. తర్వాత ఈ ఆర్గానిక్ పైన చాలా ఫ్రాడ్ కూడా జరుగుతుంది అది. సో పబ్లిక్లో కూడా రిక్వెస్ట్, అది మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఓన్లీ ఆర్గానిక్ పేరు పైన ప్యాకెట్ పైన రాసిన తర్వాత అది ఆర్గానిక్ ఫుడ్ కాదు. అది ప్రాపర్ కంటెంట్ చెక్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చెక్ చేయాలి, అది ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చెక్ చేయాలి. అని అది ఇక్కడ నుంచి మీరు పర్చేస్ చేస్తున్నారు అది కూడా వెరిఫై చేయాలి. సో దీని సంబంధి కూడా మన టీం రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. సో అలాంటి కేసు వస్తే తో దీనిపైన కూడా మేము సీరియస్గా యాక్షన్ చేస్తాం. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కూడా మీరు ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు, ఇప్పుడే మన ఫోకస్ అంటే ఈ సిటీ లిమిట్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్ దీనిపైన ఉన్నారు. సబ్సిక్వెంట్గా అదే ఇన్ఫర్మేషన్ వస్తే దీనిపైన కూడా యాక్షన్ చేస్తాం. హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీ అంటున్నారు, అలాగే రైజింగ్ తెలంగాణ అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఫుడ్ అడల్ట్రేషన్లో కూడా తెలంగాణ నెంబర్ 1 ఉంది అని చెప్పి దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. మరి హెచ్-ఫాస్ట్ నుంచి మీరు పబ్లిక్కి అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు? ఇది నేను ఈ మాటతో నేను అగ్రీ లేదు. ఈ అడల్ట్రేషన్ ఓన్లీ హైదరాబాద్లో యూనిక్ కాదు. అది ఈ అడల్ట్రేషన్ ఢిల్లీలో జరుగుతుంది, ముంబైలో జరుగుతుంది, చెన్నైలో జరుగుతుంది, మొత్తం రాష్ట్రంలో కూడా జరుగుతుంది, మొత్తం దేశంలో. బట్ ఇక్కడ హైదరాబాద్లో మన పోలీస్ ఒకటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం దీనిపైన స్టార్ట్ చేశాము. మేము రెగ్యులర్గా కేసు బుక్ చేశాము, పబ్లిక్లో కూడా అవేర్నెస్ అయింది. సో దీనికోసం అది పబ్లిక్లో అది వస్తుంది కి హైదరాబాద్లో చాలా కల్తీ ఫుడ్ ఉంది, చాలా అడల్టరేటెడ్ ఫుడ్ హైదరాబాద్లో సేల్ చేస్తారు. అది కాదు, మేము ఓన్లీ కేసు బుక్ చేశాము, దీనికోసం ఇది న్యూస్ బయటకి వస్తుంది. బట్ మన మెయిన్ ఉద్దేశం అంటే కి పబ్లిక్లో మంచిగా ఫుడ్ సప్లై కావాలి. పబ్లిక్ ఏ తింటున్నారు ఆ పబ్లిక్లో నాలెడ్జ్ ఉండాలి, అది రైట్ ఫుడ్ పబ్లిక్ తినాలి. దీనికోసం ఇది ప్రయత్నం ఉంది అది. సో హెచ్-ఫాస్ట్ అది రెగ్యులర్గా ఎవరైనా ఈ సప్లై చైన్లో అడల్టరేటెడ్ ఫుడ్ చేస్తున్నారు వాళ్ళపైన వాచ్ పెట్టి ఈ అడల్టరేట్ ఫుడ్ కంట్రోల్ చేయాలి మార్కెట్లో, అండ్ మంచిగా ఫుడ్ మార్కెట్లో రావాలి. దీనికోసం మన ప్రయత్నం ఉంది అది. అండ్ ఈ ప్రయత్నంకి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పారు కి ఒక డెడికేటెడ్ ఫుడ్ అడల్టరేషన్ పైన కూడా ఒక డెడికేటెడ్ ఫోర్స్ స్టార్ట్ చేస్తాము మొత్తం రాష్ట్రం కోసం. సో ఇది చాలా మంచిగా న్యూస్ ఉంది అది. అండ్ మన హైదరాబాద్ సిటీలో నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అది కి చాలామంది పబ్లిక్ ఈ కేసెస్ బుక్ అయిన తర్వాత ప్యానిక్ అయ్యారు, వాళ్ళ మధ్యలో భయం వచ్చింది, బయటకి తినాలా లేదా, బయటకి ఏదైనా పర్చేజ్ చేయాలా లేదా, అది చాలా ప్యానిక్ స్టేట్లో చాలామంది ఉన్నారు. సో తర్వాత నేను చాలామంది ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మార్కెట్లో బోత్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, మంచి ఫుడ్స్ కూడా ఉన్నాయి, జెన్యున్ ఫుడ్స్ కూడా ఉంది, తర్వాత ఈ అడల్టరేటెడ్ ఫుడ్స్ కూడా ఉంది అది. సో పబ్లిక్ జాగ్రత్త ఉండాలి, మీరు ఏ పర్చేజ్ చేస్తున్నారో అది చూసి పర్చేజ్ చేయాలి. దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, మ్యానుఫ్యాక్చర్స్, ఎక్స్పైరీ డేట్స్, ఇంగ్రీడియంట్స్, ఏ కంపెనీ నుంచి మీరు పర్చేజ్ చేస్తున్నారో ప్రాపర్ వెరిఫై చేసి పర్చేజ్ చేస్తే అండ్ ప్రాపర్ షాప్ నుంచి పర్చేజ్ చేస్తే తో అది జెన్యున్ ఫుడ్ ఉంది. బట్ మీరు ఓన్లీ చీప్ రేట్లో దొరుకుతుంది, తక్కువ రేట్లో దొరుకుతుంది, లూజ్లో, ఎస్పెషల్లీ చాలా కేసెస్ ఈ లూజ్ ఐటమ్స్ వితౌట్ ప్యాకింగ్, వితౌట్ ఎనీ సింబాల్, దీంట్లో చాలా అడల్టరేషన్ జరుగుతుంది. సో పబ్లిక్ ఓన్లీ అది చీప్ రేట్లో దొరుకుతుంది, తక్కువ ప్రైస్లో మార్కెట్లో ఉంది, దీనికోసం పర్చేజ్ చేసి తినాలి, అదే చేయవద్దు. మీరు ప్రాపర్ షాప్ నుంచి ప్రాపర్ ఐటమ్ పర్చేజ్ చేయండి. ఖచ్చితంగా మన సిటీలో ఇది జెన్యున్ ఫుడ్ కూడా ఉంది, అది ప్యానిక్ రావడానికి అవసరం లేదు, మీకు భయం రావడానికి అవసరం లేదు, ఇది చాలా మంచి ఉంది అది. అండ్ మన ఫోకస్ కూడా ఉంది కి మీకు మంచి ఫుడ్ రావాలి, మంచి మీరు తినాలి, దీనికోసం మన టీం వర్క్ చేస్తుంది.
సార్, ఫుడ్ అడల్టరేషన్ గురించి హెచ్ ఫాస్ట్ చెప్పడమో లేదంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పడమో కాదు, ఒక ఐటెం చూడగానే ఇది కల్తీ అయింది అని జనం ఎలా ఐడెంటిఫై చేయాలి? అంటే ఒక టీ పొడి కావచ్చు, లేదంటే మిల్క్, ఈవెన్ ఉస్మానియా బిస్కెట్స్, చికెన్, మటన్ లాంటివి కూడా కుళ్ళిపోతున్నాయి కదా, వాటన్నిటిని చూడగానే ఐడెంటిఫై చేయడం ఎలా? 2 స్టెప్స్ ఉన్నాయి. అది కొంతమంది అడల్టరేటెడ్ ఫుడ్ నేకెడ్ ఐతో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం ఉంది. సో ఈ ఐటెంలో మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో పాటు ఫుడ్ ల్యాబ్కి పంపించేస్తాము. అక్కడ రిపోర్ట్ వచ్చి తర్వాత మనకి అర్థమైతే ఇది అడల్టరేటెడ్ ఉందా లేదా. బట్ కొన్ని ఐటమ్స్ చాలా ఈజీగా మన ఇంటికి కూడా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్ ఉంది, లేదా మిల్క్ ఐటమ్స్ ఉంది. ఈ పన్నీర్ కొంచెం అడల్టరేటెడ్ పన్నీర్, అది రబ్బర్ లైక్ కనిపిస్తుంది. తర్వాత జెన్యూన్ పన్నీర్ ఉంది, అది క్రిస్పీగా లాగా ఉంది, అది క్రచ్ చేస్తే ఈజీగా బ్రేక్ అయితే. తర్వాత దీంట్లో ఐయోడిన్ మిక్స్ చేస్తే అది కలర్ చేంజ్ అయితే అది. సో అది స్మాల్ టేస్ట్ ఉన్నాయి. అది గూగుల్లో కూడా ఆన్లైన్లో కూడా చాలా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. మేము నెక్స్ట్ స్టేజ్లో అది కూడా ప్లాన్ చేస్తున్నాము కి కొన్ని ఐటమ్స్ ఇంటికి ఎట్లా ఐడెంటిఫై చేయాలి, కల్తీ ఉన్నాయా లేదా. అదే కోసం కూడా కొన్ని షార్ట్ వీడియోస్, తర్వాత పోస్టర్, ప్యాంప్లెట్స్ మన సోషల్ హ్యాండిల్ నుంచి కూడా ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాము. అది కూడా నేను పబ్లిక్కి షేర్ చేస్తాము. సో కొన్ని సింపుల్ టేస్ట్ ఉన్నాయి. లైక్ మ్యాంగో అడల్టరేటెడ్ ఉందా లేదా, అది సింపుల్ టెక్నిక్ ఉంది. ఈ అడల్టరేటెడ్ మ్యాంగో వాటర్లో పెడితే అది ఫ్లోట్ అవుతాయి. బట్ జెన్యూన్ మ్యాంగో న్యాచురల్ టెక్నిక్తో రైపింగ్ అయిన మ్యాంగో అక్కడ వాటర్లో పెడితే అది సింక్ అవుతాయి అది. సో కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. అది ఆన్లైన్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మేము కూడా సబ్సిక్వెంట్గా పబ్లిక్లో దీని గురించి కూడా అవేర్ చేస్తాము. సరే, హెచ్ ఫాస్ట్ అనేది తెలంగాణ సర్కార్కి ఇప్పుడు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా కూడా మారిపోయింది. అయితే దీనికి డీసీపీగా యంగ్ అండ్ డైనమిక్ అయిన మిమ్మల్ని అపాయింట్ చేయడం అనేది కూడా దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది కూడా తెలియజేస్తుంది. మీరు గతంలో కూడా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు. మీ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే కేసు ఏంటి? మన హెచ్ ఫాస్ట్ అంటే నేను చాలా లక్కీగా ఫీల్ చేస్తున్నాను. మన సిపి సజ్జనార్ సార్ నాకు చాలా మంచిగా అవకాశం ఇచ్చారు ఈ హెచ్ ఫాస్ట్కి లీడ్ చేయడానికి. ఇది కొత్త ఇనిషియేటివ్, ఇప్పుడే మొత్తం దేశంలో కూడా ఎలాంటి ఇనిషియేటివ్ స్టార్ట్ కాలేదు పోలీస్ సైడ్ నుంచి. సో సార్ ఒకటి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ మంచి ఆపర్చునిటీ మన హెచ్ ఫాస్ట్ టీంలో నా దగ్గరికి 2 ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. మన రంజిత్ ఇన్స్పెక్టర్, అంజయ్ ఇన్స్పెక్టర్ అండ్ 26 మెంబర్స్ కూడా ఉన్నారు. అందరు చాలా బాగా పని చేస్తున్నారు. సో మన ఈ హెచ్ ఫాస్ట్లో చాలా షార్ట్ టైంలో మంచిగా అవుట్పుట్ కూడా వచ్చింది. మంచి కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఒకటి కేసు చెప్పడానికి కష్టం, బట్ అది చాలా కేసెస్ ఉన్నాయి. అది ఈ నాన్ వెజ్ పైన కేసు బుక్ చేయడం అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆల్మోస్ట్ 12 టన్ వరకు నాన్ వెజ్ ఐటమ్ సీజ్ చేయడం జరిగింది. అది విదౌట్ ప్రాపర్ ప్రాసెస్, విదౌట్ ప్రాపర్ ఫ్రీజింగ్లో, అన్హైజీనిక్ కండిషన్లో స్టోర్ చేస్తున్నాం. అది చాలా ఒకటి కేసు బుక్ చేయడం జరిగింది. తర్వాత పన్నీర్ పైన కూడా మేము 2-3 కేసెస్ చాలా మంచిగా బుక్ చేశాము. టీ పౌడర్ పైన కూడా. సో చాలా కేసెస్ ఉన్నాయి అది. బట్ మన ఓవరాల్గా ఈ హెచ్ ఫాస్ట్లో మన సిపి సార్ ఆలోచనతో ఇది స్టార్ట్ అయింది. అండ్ మన టీం కూడా దీనికి చాలా ఫార్వర్డ్గా తీసుకుంటారు. అండ్ మంచిగా రిజల్ట్ వస్తుంది. పబ్లిక్లో కూడా చాలా అవేర్నెస్ అయింది. అండ్ ఐ హోప్ కి పబ్లిక్ అదే మన ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా మన టోల్ ఫ్రీ నెంబర్లో ఇస్తారు. అండ్ మేము కూడా దీనిపైన యాక్షన్ చేస్తాము. సార్, మీరు 2 days బ్యాక్ ఒక డ్రగ్స్ గ్యాంగ్ అని కూడా పట్టుకున్నారు. ఆ కేసు గురించి చెప్పండి. సో నేను ఈ హెచ్ ఫాస్ట్తో పాటు హైదరాబాద్లో నార్కోటిక్స్ వింగ్ కూడా నేను సూపర్వైజ్ చేస్తున్నారు. తర్వాత టాస్క్ ఫోర్స్ చార్జ్ కూడా నా దగ్గరికి ఉంది అది. సో మన ఫుడ్ అడల్టరేషన్తో పాటు ఇది నార్కోటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది. ఈ రెగ్యులర్గా మన చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ చిన్న పిల్లలు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్, తర్వాత రౌడీ షీటర్స్, తర్వాత కొంతమంది ఎడ్యుకేటెడ్ కూడా ఐటీ ప్రొఫెషనల్స్, మెడికల్స్ ఈ డ్రగ్స్లో అలవాటు అయ్యి వాళ్ళ భవిష్యత్తుకి డ్యామేజ్ చేస్తున్నారు. సో మన హెచ్న్యూ ఒక స్పెషల్ టీం ఉంది. అది హైదరాబాద్ సిటీ లిమిట్లో. వాళ్ళు ఓన్లీ ఈ డ్రగ్స్ కేసెస్ పైన ఫోకస్ పెడతారు. సో 2 days బ్యాక్ మేము ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాము. దీంట్లో 3 కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఆ 3 కేసెస్లో మేము 5 అక్యూస్కు అప్రిహెండ్ చేశాము. చాలామంది కన్జ్యూమర్స్కి కూడా దీంట్లో ఐడెంటిఫై చేశాము. ఈ 5 కేసెస్లో మేము 63,65,500 వర్త్ డ్రగ్స్ ఐటమ్, ఎండిఎంఏ కావచ్చు, ఎక్స్టాసిస్ పిల్స్ కావచ్చు, ఓజీ, గాంజా, వేరే టైప్ ఆఫ్ డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది.
తర్వాత చాలామంది కన్జ్యూమర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కేసు బుక్ చేయడం జరిగింది. సో రెగ్యులర్గా మన హెచ్న్యూ టీం కూడా రెగ్యులర్గా పని చేస్తున్నారు. నిన్న కూడా మేము హైదరాబాద్లో సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒకటి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాము. దీంట్లో 239 రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్ అండ్ హ్యాబిచువల్ ఆపరేటర్స్కు నిన్న ఈ ఎన్డీపీఎస్ గురించి టెస్ట్ చేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్, ఓస్మానియా హాస్పిటల్ అండ్ మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ, ఈ 3 హాస్పిటల్లో మేము ఈ 239%కి నిన్న చెక్ చేశాము. దీంట్లో ఆల్మోస్ట్ 189% పాజిటివ్ వచ్చారు ఈ డ్రగ్స్లో. సో దీనిపైన నిన్న కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. వాళ్ళకి ఫర్దర్గా మన రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఇది GO 4 తీసుకొని వచ్చారు. ఆ GO 4 ప్రకారం ఈ ఎవరైనా కన్జ్యూమర్స్ ఉన్నారు, ఎవరైనా డ్రగ్స్ రీసెంట్గా స్టార్ట్ చేశారు, వాళ్ళ కోసం ఈ 360 డిగ్రీ అప్రోచ్ ఉండాలి. వాళ్ళకి కన్జ్యూమర్స్ కింద బుక్ చేసి డీఅడిక్షన్ సెంటర్కు పంపించేయడం, రీహాబిలిటేషన్కు పంపించేయడం, వాళ్ళకి మార్పు రావాలి, మళ్ళీ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలు రావాలి. దీనికోసం ఈ గవర్నమెంట్ 36 గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ డీఅడిక్షన్ సెంటర్ స్టార్ట్ చేశారు. మన హైదరాబాద్ లిమిట్లో కూడా 3 హాస్పిటల్స్లో ఇది స్టార్ట్ చేశారు. ఈ 3 హాస్పిటల్లో నిన్న టెస్ట్ చేయడం జరిగింది. ఈ అందరు 189%కి కూడా మేము డీఅడిక్షన్ సెంటర్కి పంపించేస్తాము. అక్కడ వాళ్ళకి ఈ డీఅడిక్షన్ రీహాబిలిటేషన్ చేసి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో రావడానికి ప్రయత్నం చేస్తాం. ఫాస్ట్తో మొత్తానికి ఫుడ్ అడల్టరేషన్ అనేది తగ్గిపోతుంది అని మేమైతే ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.